భూ కుంభకోణంలో అరెస్ట్ అయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ని ఈడీ విచారిస్తోంది. ఉదయం 10:30కు మొదలైన విచారణ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇంకోవైపు సోరెన్ అరెస్టుకు నిరసనగా జార్ఖండ్లో బంద్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే జేఎంఎం ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలిస్తున్నారు. చంపై సోరెన్ సీఎంగా బాధ్యతలు తీసుకునే వరకు ఎమ్మెల్యేలను జారిపోనీయకుండా ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఈడీ అరెస్టు తప్పుపడుతూ హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. శుక్రవారం ఈ కేసు విచారణకి రానుంది. భూ కుంభకోణంలో అరెస్ట్ అయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ని ఈడీ విచారిస్తోంది. ఉదయం 10:30 మొదలైన విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకోవైపు సోరెన్ అరెస్టుకు నిరసనగా జార్ఖండ్లో బంద్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే జేఎంఎం ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలిస్తున్నట్టుగా తాజా సమాచారం. చంపే సోరెన్ సీఎంగా బాధ్యతలు తీసుకునే వరకు ఎమ్మెల్యేలను జారిపోనివ్వకుండా ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఈడీ అరెస్టు తప్పుపడుతూ హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే వేశారు. శుక్రవారం ఈ కేసు విచారణకు రానుంది. టోటల్గా ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు. వెంకటేష్, చెప్పండి. హైదరాబాద్ తరలిస్తున్నారు ఎమ్మెల్యేని ఓవైపు, మరోవైపు సుప్రీంకోర్టును ఆశ్రయించారు సోరెన్. సో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నిన్న అరెస్ట్ అయ్యారు. మనీ లాండరింగ్ కేసుతో ఆయన ఖాతాకు సంబంధించినటువంటి ఆధారాలను ఇప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సేకరించిన నేపథ్యంలో ఆయన వెంటబెట్టుకుని తీసుకెళ్లి రాజ్భవన్ తీసుకెళ్లి రాజీనామా చేసిన అనంతరం ఆయన అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో జార్ఖండ్ లో ఉన్నది సంకీర్ణ ప్రభుత్వం. ఆర్జేడీ, కాంగ్రెస్, జేఎంఎం ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో కల్పన సోరెన్ ఆయన భార్యను తొలుత సీఎం గా చేస్తారని భావించినప్పటికీ ఆమెను కాకుండా మరొకరిని చంపత్ రాయ్ సోరెన్ చేసేందుకు దిశగా ఇప్పటికే పావులు కలుగుతున్న నేపథ్యంలో బీజేపీ దీనికి సంబంధించి ఒక ఆపరేషన్ చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ జేఎంఎం ప్రభుత్వం అప్రమత్తమని తమ ఎమ్మెల్యేలందరినీ కూడా కాపాడుకునేందుకు వారందరినీ హైదరాబాద్ తరలించేందుకు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, అలాగే కర్ణాటకలో కూడా అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రానికి తరలించే అవకాశం ఉందని తెలుస్తుంది. గతంలో గుజరాత్ లో కూడా ఇదే తరహా పరిస్థితి. అహ్మద్ పటేల్ ఎంపీగా ఎన్నికయ్యేటువంటి సందర్భంలో కూడా గుజరాత్ లో ఉన్న కాంగ్రెస్ ఎంపీలందరినీ కర్ణాటక, బెంగళూరుకు తరలించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మరోసారి ట్రబుల్ షూటర్ గా పేరున్నటువంటి కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్ ఇలాంటి రిస్క్ లను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికి తమ సంకీర్ణ సర్కార్ను కాపాడుకునేందుకు ఎమ్మెల్యేలు ఎటు వెళ్లకుండా ఉండే దిశగా ప్రభుత్వం జేఎంఎం ఈ రకంగా చర్యలు తీసుకుంటుంది.